జూలై 23వ తారీఖు సామాన్య కాలంలో 16వ మంగళవారము. మొదటి పట్టణము ప్రవక్త అయిన మీకా గ్రంథము 7వ అధ్యాయము 14, 15 మరియు 18 నుండి 20 వచనముల వరకు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలమున వసించుచున్న వారు చుట్టూను పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమందు వలె బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురు గాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్మలను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో తొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వం మా పితరులకు వాగ్దానం చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తనమును చూపింపుము. ఇదే ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపుము. నీ ప్రజల పాపములను క్షమించితివి, వారి తప్పిదములను మన్నించితివి. నీ కోపమును ఉపసంహరించుకుంటివి, నీ క్రోధమును విడనాడితివి. మా రక్షకుడైన దేవా, మేము తిరిగి నీ చెంతకు వచ్చినట్లు చేయుము. మాపై నీకు గల కోపము అణుచుకొనుము. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపుము. నీవు మాపై కలకాలము కోపింతువా? తరతరముల దాకా మా మీద కినుకు బూనుదువా? మాకు నూతన బలమును దయచేసి నీ ప్రజలమైన మేము నీ యందు ఆనందించినట్లు చేయు. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపము. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపము. నీ రక్షణము మాకు దయచేయము. నేను ప్రభు అయిన దేవుని పలుకులు ఆలింతును. అతడు తన భక్తులమైన మనకు శాంతి కలిగియును. మనము మాత్రము మరలా పిచ్చి పనులకు పాల్పడు రాదని చెప్పుచున్నాడు. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపము. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 12వ అధ్యాయము 46 నుండి 50 వచనముల వరకు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరమివ్వగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరి పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభువు సువిశేషము.